సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో అండ్ అదర్ వీడియో. ఓకే, వైబ్రేట్ విజువల్స్ అయితే చేంజ్ అయ్యాను. కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పి లూమినస్ డ్రీమ్స్ నుండి వేరే దానికి వచ్చాను. ఓకే, లాస్ట్ టైం చేసిన ఫామ్ కొంచెం ఇలా అవుట్లైన్ బిల్డ్ చేసి అండ్ ఆర్మర్ అయితే మీకు చేసుకున్నాను డైమండ్స్తో మొత్తానికి. ఓకే, ఈ వీడియోలో మనం నేదరికైతే వెళ్తున్నాం. జస్ట్ అలా పైన లుక్ వేసుకొని వస్తాం అనమాట. అంతమించి ఏం చేయం, చూసేవాళ్ళు చూడండి మరి. కానీ చాలా బ్యాడ్ డే, దట్స్ వై. ఓకే, ప్లీజ్ ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే రయ్యా, రెడీ ఫర్ వార్. డైరెక్ట్ నెదర్ ఇప్పుడు డైరెక్ట్. అండ్ అక్కడ పైన సిబిఎన్ బిల్ చేయింది, అది ఆప్సిడియన్తో బిల్ చేయాను కదా, క్రయింగ్ ఆప్సిడియన్తో మారుద్దాం. ఈ వైబ్రేట్ విజువల్స్లో క్రయింగ్ ఆప్సిడియన్ గ్లో అవ్వట్లేదు, దట్స్ వై నాకు నచ్చలా. నాకు నచ్చలేంది ఏమైనా ఉందో, నచ్చినట్టు నచ్చింది పడేస్తాను అంతే. అండ్ అక్కడికి వెళ్ళాక చిన్న బ్రిడ్జ్ ఒకటి నిర్మించుకున్నాను నీట్గా, అదనమాట. అండ్ చాలా బొగ్గులైనవి ఇవ్వండి. మనకు వచ్చిన బండిల్ని దాంట్లో పెట్టాను. జస్ట్ ఇది వర్క్ అయ్యేది ఓన్లీ ఇంగర్ట్స్ మాత్రమే, మీద దేనికి వర్క్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సినవి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు పిక్లింగ్ గర్ల్తో ట్రేడ్ చేయాలి కాబట్టి వద్దురండి, పైన లుక్ వేసుకొని వద్దాం. అండ్ ఎస్, ఈ వీడియోలో చాలామందిని కిలికాను అనమాట. అక్కడ మొత్తం 8 సార్లు పోయినట్టు ఉన్నాను యాక్చువల్లీ. అది వర్సెట్టి, మామూలుగా కూడా కాదు, వర్సెట్టి 8 సార్లు. అది నేను చేసిన చిన్న తప్పు వల్ల గోల్డెన్ హెల్మెట్ వేసుకోకుండా పారిపోయాను నేను. అంటే ఒకసారి మన పిగ్లిన్ బాబాయ్ నీ గుంటలో పెడదాం అని చెప్పి పెట్టాం, మిస్టేక్లో కొట్టాం. ఓకే, చంపాడు, బాగానే ఉంది. నెక్స్ట్ అయినా నేను ఒకసారి గోల్డెన్ హెల్మెట్ వేసుకురావాలా లేదా, ఆ పని చేయలేదు నేను. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకంతే, పిగ్లిన్ సైన్యం నా మీద అటాకింగ్. అది నేను మొత్తం 8 సార్లు వచ్చాక అబ్జర్వ్ చేశాను. అప్పటి వరకు ఏం లేదు, డొల్లా. అది జరిగింది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఎదరికైతే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏముండదు మ్యాక్సిమం, చూసిన చూడపోయిన వేస్టే. ఏదో పెట్టాలని చెప్పి పెట్టేసాను అంతే. అండ్ కింద అయితే క్లోజ్ చేసి డోర్స్ అయితే పెట్టేసాం. అది మన టాలెంట్. ఇంట్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టాలి, ఎక్సెప్ట్ అలా పెడతాం తర్వాత. ఓకే, ఎంటర్టైనింగ్ టు దాన్ని థర్డ్ టైం ఎస్. ఫస్ట్ టైం అయితే బిల్ చేసినప్పుడు ఒకసారి స్పాన్ ఎలా చూసుకోవడానికి వెళ్ళా. సెకండ్ టైం అయితే ఒకసారి ఎదరికి వెళ్ళడానికి బ్రిడ్జ్ అయితే కట్టాను, అదిగోండి అదే. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అలా ఎదరికి వెళ్ళబోతున్నాం, కొంచెం వెళ్దాం. ఎదర్ ఫోర్ట్రెస్ ఇప్పుడు అప్పుడే అంత పని లేదు రండి, కానీ దాంతో ఓకే డైరెక్ట్ స్ట్రైట్గా. ఓ జస్ట్ చిన్న గ్లిచ్లు అంతే, పట్టించుకోకూడదు. సంథింగ్ ఈజ్ చేపలు కూడా. ఓకే, గ్యాస్ స్టవ్ కెలక్కే దండం పెడతాను. 2 సార్లు నీ చేతిలో తెచ్చాను. నేను కెలకను, నువ్వు నన్ను కెలక్కే. ఏది ఒరే ఇప్పుడు ఎగిరింది కదా అయ్యా. ఐ థింక్ వైబ్రేట్ అసలు చీకట్లో కనపడట్లేదేమో నాకు తెలిసి. ఓకే, ఏంటది అక్కడ, నేను అది చూడలేదు యాక్చువల్లీ. 1 సెకండ్, టార్చెస్ వచ్చిన రూట్ మర్చిపోతా, లేకపోతే గ్యాస్ట్. ఏంటిది గ్లిచ్ అవుతుంది, తెగ గ్లిచ్ అయిపోతుంది ఏంటి. దావే నువ్వు నేను డైరెక్ట్. ఓకే, పోయావా, దెబ్బకే పోతావేంటి నువ్వు. కొంచెం గ్యాస్ని కూడా పవర్ఫుల్ చేయండి. అయ్యి బాబో, ఇంకోట చూడలేదు అన్నయ్య, సారీ రరీ. పోయింది మంటలో, నాకేం కనపట్లా. ఏది ఎక్స్క్యూజ్ మీ పెట్టే. ఓకే, అక్కడ దీన్ని ఏదో అంటారు, భయం అంటారు నెదర్లో. ఏం భయం మర్చిపోయినా, ఏదో అంటారు నెదర్లో. రూట్ పోర్టల్ నేను ఫస్ట్ టైం ఇది చూడటం అసలు. ఇప్పుడు నాకు నెదర్లో రూట్ పోర్టల్ ఉంటుందని కూడా తెలీదు. నెక్స్ట్ లెవెల్ స్పాన్ బాగానే ఉంది అయితే.
పక్కనే విలేజ్ నెదర్లో రూడ్ బాట్లు ఏదో సంథింగ్ చేపల కూర ఎండర్ డ్రాగన్ కూడా ఈజీగా లేపేచ్చేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈజీగా లేపేచ్చు అనిపిస్తుంది. ఆ ఫారెస్ట్ పేరు ఏదో ఉంటుందా బేదు ఫారెస్ట్ మర్చి తిని దావే మ్యాగ్మా క్యూబ్ ఆ 2 సార్లు గ్యాస్ట్ నువ్వే కలిపి కదా. ఇప్పుడు గ్యాస్ట్ అయింది. ఇప్పుడు నీ బతుకు అయిపోద్దా, నీ బతుకు అయిపోద్ది నా జీవితా. పిల్లలుగా మారితే భయపడాలంటే మొత్తం 2 సార్లు మ్యాక్సిమం దీనివల్లే పోయింది. గ్యాస్ టియర్ అండి, హ్యాపీ గ్యాస్ట్కి బాగా యూజ్ అవుద్ది కాబట్టి గ్యాస్ టియర్స్ అయితే వదులుకోకూడదు. కాలితే డ్రైడ్ గ్యాస్ దొరికితే తీసుకుందాం, లేకపోతే క్రాఫ్ట్ చేసి మేకైతే చేసుకుందాం. తర్వాత వచ్చే ఎపిసోడ్ అదే అనుకుంటా నాకు తెలిసి. అంటే రికార్డింగ్ అయితే ఇంకా చేయలేదు యాక్చువల్లీ. నేను ఇది ఆ వీడియో అయిపోగానే కొంచెం గ్యాప్ తీసుకొని రికార్డింగ్ అయితే చేస్తున్నాను. డైమండ్ ఫామ్ అయిపోయిన వెంటనే అండ్ వాయిస్ రికార్డింగ్ బాగా లేట్ అయింది. దట్స్ వై బాగా లేట్ అయింది వీడియో రావడానికి. ఓకే, ఇట్లా బాధ ఏంటి ఎందుకు అని. ఈ స్లైమ్ కంటే మ్యాగ్మా క్యూబుల్ డేంజర్ అబ్బా. స్లైమ్ని ఎలా అయినా వేయొచ్చు కానీ మ్యాగ్మా క్యూబుల్ నాకు అంత పడవ అసలు. మ్యాగ్మా క్యూబులు అవి ఎగిరి మరీ కొడతాయి, ఎగిరి కొడతాయి నిజంగా. ఒకసారి మనం ముందుకెళ్ళి కొట్టామనుకోండి ఈ ఎగిరి వెనక్కి వచ్చి అప్పుడు వెనకాల నుంచి మనకి అటాక్ ఎత్తాయి. అదే వీటితో వచ్చిన డిసడ్వాంటేజ్. ఓకే, ఇవి ఎలాగో రెడ్ కలర్ ఇష్టం నాకు, లాక్కొచ్చేద్దాం. ఈ వీడియో మ్యాక్సిమం ఏ ఉండద్దు. నా చావుని చూసి నవ్వాలనుకున్న వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు, పర్లేదు. చావుని చూసి నవ్వుకోండి. అయ్యి బాబాయ్ హాగ్లిన్, బాబాయ్ రెండు హాగ్లిన్స్ అయిన ఇట్ల పేరు బాబాయ్ మర్చిపోయినా. రెండు రెండు కూడా కాదు అవి బాబాయ్. ఇట్లతో కొంచెం రిస్క్. గోళం సమ్మినట్టు చంపేయాలి ఇట్లని, లేకపోతే రిస్క్ అది. నీకేరా మెట్టి కట్టాను అయ్యా, ఎందుకో గంతరేతను. హాగ్లిన్స్ని అలా డిస్ట్రాక్ట్ చేయాలి. ఏదో మష్రూమ్ ఉంటుంది ఇక్కడ, ఆ మష్రూమ్ పెడితే హాగ్లిన్స్ మన జోలికి రావు. బట్ ఆ మష్రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు నాకు. ఎస్, తోటి వచ్చింది. రే అంకుల్ నువ్వు రారా అయ్యా, నీ పిల్లని లేపేసా, నిన్ను ఇక్కడే లేపుతా. మీకంటే మీ పిల్లలు డేంజర్ అయ్యా, అందుకే పైకి లేపా. ఇక్కడ రూట్ బాటిల్లో లూట్ ఏముంది చూద్దాం, ఆగండి ఒకసారి. రే 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 అయ్యా, ఎవడ్రయ్యా? జస్ట్ మిస్, పైకే ఇంక డైరెక్ట్ నేను. వన్ సెకండ్. అయ్యో బాబోయ్, నువ్వు మేనమావ్వా? నువ్వు మేనమావ్వా? ఆగ్లిన్ లేపడానికి ఎవడో ఉంటాడే. పిగ్లిన్సా పిగ్మెన్సా లేపేది? పిగ్లిన్స్ అనుకుంటా. ఓకే, ఫాస్ట్గా చెస్ట్లో ఏముంది, చాలా ఘనకార్యాలు ఉన్నాయి. ఓకే, గుర్రానికి బాగానే ఉంది ఇక్కడ. ఎనఫ్ అండ్ ప్రొటెక్షన్ ఎఫిషియన్సీ ఫార్చ్యూన్ 3. అబ్బా సూపర్, ఫార్చ్యూన్ 3 ఓపీ. ఓకే, వీడు మోజంగుడు లిటరలీ ఇప్పుడు వేరే దానికి ఎంజాయ్మెంట్ తీసి ఇంకో దానికి పెట్టేలా ఉంటే బాగున్నాయేమో అనిపిస్తుంది. మోజంగ్ అంటే కాపరేజ్ కూడా వచ్చింది. కాపరేజ్కి అప్పుడే అప్డేట్ కొట్టను నేను, తర్వాత ఎప్పుడైనా కొట్టచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోకి అలా కొట్టేద్దాం కాపరేజ్కి. కాపర్ ఎలాగో ఉంది కాబట్టి కాపర్ కూడా మేక్ చేసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్. మేక్ చేసుకొని దాని ఘనకార్యాలు చూద్దాం ఒకసారి వచ్చింది. ఓకే, అండ్ పైకి పెద్ద ఆ వుడ్ని కలెక్ట్ చేయాలి నేను ఇప్పుడు అర్జెంటుగా. ఇప్పుడు పైకి వెళ్ళాలి రయ్యా. ఓకే, ఈ వుడ్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ యాక్స్. ఏదో భయం అంటారు, ఏదో ఫారెస్ట్ అంటారు మొత్తానికి. దీన్ని ఫారెస్ట్ అంటారో మర్చితిని. ఓకే, ఫస్ట్ టార్చ్ అయితే పెట్టుకుందా, లేకపోతే వచ్చిందారు వచ్చినట్టే మర్చిపోతాను. ఓకే, వుడ్ అయితే కొడదాం. ఏమంటారు రయ్యా? కనీసం ఏమంటారు కూడా చెప్పట్లేదు. చెప్పరిల్లు ఇల్లు చెప్పే టైపే కాదు అసలు. నేను ఎందుకు అడుగుతున్నాను నాకే తెలియదు. ఇట్లా అంటే ఇన్వెంటరీ చేసుకుంటే వస్తుందిలేండి. ఓకే,
ఓకే, ఫస్ట్ అయితే మనకు కావాల్సిన తుడ్డు అయితే లాగేద్దాం. అంటే ఇంటికి డెకరేషన్ కోసం ఇది, అంత మించి ఇంకా నెక్స్ట్ టైం నుండి ఒక్క ట్రీని కూడా కట్ చేయండి. చూడు, ఒక్క ట్రీని కూడా కట్ చేయండి, ఏదని చెప్తున్నా, నాది హామీ. ఓకే, ఈ చెట్టు కూడా కట్టాల్సిన సరిపోద్దేమో నాకు తెలిసి. ఇప్పటికే ఎక్కువైపోయినాయి అంటావా? 1 సెకండ్. అండ్ ఇన్వెంటరీ 32 ఉన్నాయి, సరిపోద్ది. ఇంకా డైరెక్ట్ ఇంటికి రిటర్న్. ఇప్పుడు బాగానే ఉంది స్పాన్ కూడా, సూపర్. అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాము. పక్కనే ఏదో గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది, ఆ గ్రీన్ ఫారెస్ట్ కూడా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎండర్పల్స్ కలెక్ట్ చేయడం కదా, ఈజీ ఏరియా, చాలా కిందకు ఉంది. ఓకే, ఫాస్ట్గా ఇంకా నెదర్ పోర్టల్లోంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఇంత మించి ఏం చేయట్లేదు, చెప్పాను కదా ఏమి ఉండదని. ఇప్పుడు ఉండదు చూడండి, మంచి రాడ్ ఆడతారు అందరూ కలిపి చూడండి. ఓకే, లెట్స్ గో గో గో. అదిగోండి స్టార్ట్, రాడ్ స్టార్ట్. ఒక్కటోసారి మిస్, రెండోసారి మిస్, మూడోసారి తైలాట్ ఉంది. అబ్బా, ఇది కనపడడం లేదు. జింజడెక్కడి చనాచన. అయిపోయిందిరా అయ్యా. అమ్మా, బతిపోయాను. ఫాస్ట్గా ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా ఇంటికి ఎక్కేయాలి అర్జెంటుగా. ఫస్ట్ మూలకెళ్ళి బ్రెడ్ తినడం బెటర్. బ్రెడ్ అంటే స్టీక్ తినరయ్యా, పోతా లేకపోతే నీట్గా స్వర్లోకాల డైరెక్ట్ దేవుడిని మీట్ అవుతావు. నెదర్లోంచి డైరెక్ట్ ఓవర్ వరల్డ్ డైరెక్ట్ దేవుడు నీకు. ఓకే, అక్కడ ఉందిరా బాబా పోటలు, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇటు సైడే ఉంది, అదేదో గ్రీన్లో మెరుస్తుంది. అంటే నేను అనుకున్న భయం కాదు అది, సోల్ శాండ్. సోల్ శాండ్ మర్చి తిని మరిచి తిని హియర్ ద సోల్ శాండ్ ఉంది అక్కడ. అయ్య బాబాయ్, స్టార్ట్ చేస్తారు వీళ్ళు అప్పుడే. హ్యాపీ దీపావళి అందరికీ. మర్చి తిని విష్ ఇవ్వాల్సిందే, హ్యాపీ దీపావళి. అందరూ నీట్గా చేసుకోండి. అండ్ ఆ ఫైర్ వర్క్స్తో అవి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దగ్గరికి అయితే వెళ్ళమాకంటే. ఓరే బాబాయ్ రావా, అది మ్యాగ్మా చూసిందా? నేను అసలు ఎదరికొస్తే ఇవన్నీ చూడకుండా అసలు ఏమాత్రం ఉంటాయి. రేపు బొక్కలోకి వెళ్ళినవరు అయ్యా, నీకు దండం పెడతాను, నిజంగా దండేసి దండం పెడతాను నీకు. ఓకే, వెళ్ళింది. వచ్చాను ఫుడ్. అమ్మయ్యా, పోటలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వెళ్ళిపోతామా? నాకు వెళ్ళబుద్ది అవట్లా. సత్య గారు మనకు వెళ్ళబుద్ది అవ్వదు, అది నాకు తెలుసు, మీకు తెలుసు. పద, లెట్స్ గో. గో టు పిగిలిన్. ఫస్ట్ పిగిలిన్ కూడా నువ్వు ఒక్కడే పంపించేద్దాం. ఓకే, గ్యాస్ అర్జెంట్కి గ్యాస్లు రిమూవ్ చేయండి రా మోజు. ఇంకా హ్యాపీ గ్యాస్ స్టూడెంట్ చేసి, ఇది సాడ్ గ్యాస్లు అంత ఏంటి, అది యాంగ్రీ గ్యాస్, నాట్ సాడ్ గ్యాస్. ఓకే, దొరికేడు పిగిలిన్ బాబాయ్, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీడిని ఏం చేయాలంటే కొట్టుకెళ్ళకలా వద్దు. ఓకే, 1 2 సరిపోతుంది. ఓకే, సరిపోద్దని అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా వీళ్ళకి ఇంత చాలు పిగిలిన్స్కి. యాక్చువల్గా నేను ఎక్స్ట్రా తప్పేస్తున్నా. యాక్చువల్లీ డట్టి పెట్టాలి మనం. మన నేచర్ అంతా ఈ నెదర్ తెలియాలి. మనది ఎంత మంచి నేచరో ఎంత మంచి బుద్ధో తెలియాల్సిందే. తప్పదురా బయటే.
ఓకే సరిపోద్ది. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం తవ్వుకుంటూ పోవాలి. అయ్యే రే 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 బాగా వేస్తున్నారు పక్కన షార్ట్స్. తవ్వరా తవ్వరా ఫాస్ట్గా తవ్వరా. 2 blocks ఐ థింక్ క్లైంబ్ అయితే చేయలేరు 2 blocks. ఓకే ఇప్పుడు మనం క్లైంబ్ ఎలా చేయాలి? టార్చెస్ కూడా పెడదాం ఇక్కడ. ఓకే ఇంకొక 2 blocks ఎక్స్ట్రా ఉన్నట్టున్నాయి కదా, తీసేద్దాం. ఓకే ఫాస్ట్గా 2 blocks కూడా తీసేస్తే ఇంకా జన్మలో పైకి వెళ్ళలేరు. జన్మలో వెళ్ళలేదు చెప్తున్నా. ఎప్పుడు తప్పించుకోలేరురా అయ్యా. అంటే నేను టెక్ పెట్టకపోతే డిస్పాన్ అవుతారేమో వీళ్ళు కూడా నాకు తెలిసి వీళ్ళు డిస్పాన్ అయిపోతారు. ఓకే ఫాస్ట్ తీయాలి బ్లాక్స్. ఇప్పుడు పైకి వెళ్ళాలి ఇప్పుడు మన వాళ్ళంతా. ఓకే ఓకే పైకి అయితే వచ్చేసాం ఫైనల్గా. సెట్ ఓకే సెట్ పిగిలిన్ బాబాయ్స్. ఇప్పుడు మనం వీడిని ఏ రకంగా కెలకాలంటే మన స్టైల్లో మనం కెలికేద్దాం త్వరగా. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ ప్లేస్ చేస్తే వాళ్ళు మళ్ళీ పైకి రాలేరు. బ్లాక్ ప్లేస్ చేద్దాం ఫస్ట్ గోల్డెల్ ఒకటి అక్క ఎందుకు తీసాను రా బాబు. ఓకే బ్లాక్ అయితే తీసి ఇక్కడ ఎక్స్ట్రా బ్లాక్ అయితే కవర్ చేస్తాను. నాకు నీట్ ఉండాలి. మైన్క్రాఫ్ట్ అంటే డబ్బా, నేను డబ్బాలాగానే కడతా, డబ్బాలాగానే పెడతా. అది ఎంత మ్యాక్సిమం రియలిస్టిక్, అసలు ట్రై కూడా చేయను. మొత్తం డబ్బాలే ఇక్కడ. ఓకే నా మొగుడు వచ్చాడు ఇక్కడ. రయ్యా త్వరగా తీరయ్యా. ఏడి ఇందాక కనపడ్డాడు కదా. ఎక్స్క్యూజ్ మీ బేటే, ఎవరు వెళ్ళు. ఓకే ఇది గ్యారంటీ పోద్ది. ఓకే తగిలింది. రెండో తగులు. అది గేమింగ్ కింగ్ అయిపోయాం మనం. అదేంటది 3 సార్లు కొడితే పోయింది. అది దానికి ఒకసారి తగిలితే పోయినట్టుంది కదా ఇందాకది. ఓకే పిగిలిన్ బాబాయ్. సారీ నేను కొట్టాలనుకోలేదు కానీ కొట్టాను యాక్చువల్గా అయితే. నేను పడ్డాను రా. వచ్చాడు తిరుగుతుంది రా. ఆగరా రే. స్టార్ట్. ద బ్యాండ్ వాజ్ స్టార్టెడ్. ఇలా కూడా ఆగలా. చూడండి నా యాల్ది మీకుందరా నా యాల్ది. ఆగండి వస్తున్నా. నా ఐటమ్స్ నేను ఏదో కరెక్ట్ చేసుకుని నేను ఏదో పైకి పోతా, పక్కా పోతా. నిజంగా ఎంత పక్కా పోతానంటే నాకు తెలియకుండా నేను సైడ్ అయిపోతా సైలెంట్గా. నా ఐటమ్స్ నేను కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతా. ఎవరికి వెళ్ళకమాగండి నన్ను ప్లీజ్, దానం పెడతా. ఓకే పరుగు. ఓ డి అక్క గ్యాస్ స్టవ్. బాబోయ్ రే పోయింది. నేను ఇప్పుడు క్విట్ ఎందుకు కొట్టాను నాకు అర్థం కాలేదు. వై ఐ క్లిక్ ద క్విట్. ఎందుకు క్విట్ కొట్టా? నా దోలకి కొట్టా. పాజ్ చేసాం బాగానే ఉంది, క్విట్ ఎందుకు కొట్టాను? దీని మమ్మీ అనవసరంగా క్విట్ కొట్టేశాను. మళ్ళీ లోడింగ్. దీనికి అరగంట మళ్ళీ నాకు. త్వరగా లోడ్ అవరా అయ్యా. ఓకే గుడ్ డ్రెస్ ఓకే సర్వైవ్. ఓకే పోయింది. ఎక్కడికి ఆగలా చూడండి మళ్ళీ. నా అది అయిపోయారు సారీ గ్యారంటీ. ఎక్స్క్యూజ్ మీ. హలో గ్లిచ్ అయిపోయింది ఏంటి? ఓకే బెడ్ నుంచి లేకట్లేదు ఫస్ట్ ఈడక్క. రే బెడ్ నుంచి లేకరా అయ్యా. రే బాబు రే అమ్మ లేసారా. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా వచ్చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి వాటిలో. అది ఫాస్ట్ go fast to the nether. Go to the collection అంతలే.
go to the collection. Okay, take the items from them. ఎలాగిచ్చు దమన అనిరుద్ధిల్లా మనం కూడా ఎదుగుతాం. పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వైబ్రేట్ విజువల్స్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది. ఎంట్రీ క్యాస్ట్ ఉందరు ఇక్కడ పరుగులు అయిపోయింది. ఈసారి కూడా పోయింది రయ్యా. అరే కొంచెం కనికరం చూపించేసి బతికిచ్చంటారు కొంచెం మమ్మీ. మ్యాగ్మా నిన్ను అయినా ఆగలా. నెక్స్ట్ నా వెళ్తి మీ ఉందరండి. ఈసారి పెడతాను రా మీకు రాడ్ పెడతాను. ఏ లాంగ్ రాడ్ పుట్ ఇన్ యువర్ బ్యాక్. రండి ఇప్పుడు రండి చూద్దాం. హెల్దీస్ సంపిదోపుతాయి హెయిర్ ఇల్లు. రే ఆగండి 2 రోజు కలెక్ట్ చేసుకునేవ్వండి అయ్యా అంటే చిన్న పిల్లోని చేసుకొని ఆడుకుంటున్నారు. ఎగురు హాఫ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాం. 50 days 100 daysలో 100 రంగులు లేపేద్దాం. లేపేసిన తర్వాత ఏం చేద్దాం బెటర్ ఆన్ బెడ్ రాక్ ట్రై చేద్దాం. ఒకసారి బెటర్ ఆన్ బెడ్ రాక్ మోడ్ ట్రై చేసి నెక్స్ట్ హార్డ్ కోర్ 1 block అక్కడతో అయిపోద్ది అనుకోకండి. ఇది ఇంకా అప్కమింగ్లో మైన్క్రాఫ్ట్ ఏదైనా బిగ్ అప్డేట్ ఏమైనా వస్తే అప్పుడు మోడెడ్ వరల్డ్స్ క్రియేట్ చేసి మోడెడ్ సర్వైవల్ కూడా ఆడచ్చు. అండ్ ఎస్ఎంపీలో మంచి పీవీపీ ఎస్ఎంపీ ఒకటి చెప్పండి. బెడ్ రాక్లో లేపుతాను దాని విధంగా నా ఎస్ఎంపీ మొత్తం చూడండి. మంచి పీవీపీ ఎస్ఎంపీ అంటే ఫస్ట్ నూబ్స్ నెక్స్ట్ ప్రోస్. ఓకే ఫస్ట్ నూబ్స్ ఉండే ఎస్ఎంపీ. రే ఈ మమ్మీ డైమండ్ ఆర్మర్ దొబ్బేయడా రే. నేనే బ్లాక్ అయిపోయింది మమ్మీ. పరిగెట్టరా రే డైమండ్ ఆర్మర్ దొబ్బేయడరా. ఏదో మిస్ అవుతుందని అప్పటికే అనుకున్నాను రయ్యా. అయ్యి బాబాయ్ పరిగెట్ వచ్చేందరా. రాట్లా దూకు పరుగు తిన్ వచ్చారా రే. అయిపోయింది. నేను ఎంత దూరగానంటే అక్కడ పైన ఓపెన్లో ఉన్నా. నేను ఇక్కడ వచ్చి ఫుడ్ తింటున్నాను. అది నా దూల. ఇక్కడ తాగలా చూడండి. అరే ఈసారి అవును మన దుబ్బుకొని వెళ్ళిపోయాడు. ఏడిది ఇప్పుడు ఉందిరా ఇడికి. ఓకే వచ్చాను మళ్ళీ. వెళ్ళి ఈసారి ఉందిరా మీకు. ఈసారి ఉంది. ఒరే నా మీద టార్గెట్. ఫోన్ వైబ్రేషన్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈసారి కూడా అలా చూడండి. ఈసారి అంటే నేను చాలా సహనం బాగా కోల్పోయాను నిజంగా చెప్తున్నా. చాలా ఐ లాస్ట్ మై ఓపిక సహనం ఆల్. ఇప్పుడు రండి. నా మీదకి ఒక్కసారి అటాక్ చేయను కదరా. చంపేయరు కదరా. పక్క తీర్చుకుంటున్నారు కదరా అయ్యా. మళ్ళీ ఎందుకు నేనగలాడతారు. ఓకే ఇటు వచ్చేస్తాడు వెనకాల. అయ్యా బాబోయ్ నా ఆడేవాడికి నేను కింద ఆడేలా ఉన్నాను రా అయ్యా. ఓకే అదిగోండి ఐటమ్స్. ఫాస్ట్కి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతాను. నిన్నేం కెలకను యాక్చువల్లీ. ఒరే నిన్నేం కెలకలేదు కదరా అయ్యా. రే మాట నిన్నేం కెలకలేదు కదరా. ఒరే చంపారు కదరా. ఎన్నిసార్లు పగబడతారా. ఒరే చుట్టూరు ఇల్లు అన్నారు అయ్యా. అయిపోయింది. స్టార్ వార్స్. ఒరే అంతమంది వచ్చారేంటారు. ఘోరరా తూచురా దొంగట్రా. ఇక్కడతో ఆగలా ఇంకా బోల్డ్ ఉన్నాయి కాబట్టి వీడియో స్కిప్ చేసి అవుటర్ దగ్గరికి వెళ్దాం. చాలాసార్లు చచ్చాం మనం ఇంకా. ఓకే అండ్ మీరు చూడాలనుకుంటే టైం ల్యాప్స్ అయితే పెడతా చూసుకోండి. నవ్వుకోండి నీట్గా.
అయ్య బాబో, ఫుల్గా వేసుకున్నారా నెదర్లు ఇల్లు. మధ్యలో డైమండ్ ఆర్మర్ ఎక్కడ తన డౌట్ పడక మాకండి. చెస్ట్లో మన ఫామ్తో వచ్చినాయి. ఓకే, ఆ సీబీ కూడా ఆఫ్లైన్లో ఎవరికైనా బిల్ చేస్తాను. ఓకే, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ అల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.